సార్ మీరు సబ్‌డింగ్‌లోకి వెళ్ళినప్పుడు అక్కడికి బయట నుంచి ఏమైనా వింత వింత జంతువులు చూసారా? ఐ మీన్ చేపలు రకరకాలటివి ఉంటాయి కదా సార్ సముద్రంలో. విండోస్ ఉంటాయా దానికసలు? అలా మీరు అనుకున్నట్టు అలా ఏముండదండి. ఒకసారి లోపలికెళ్ళిపోయిన తర్వాత మీకు ఏమీ కనిపించదు. ఓన్లీ వినిపించడమే. అంటే సబ్‌మరీన్‌కేంటంటే ముందర ఒకటి సోనార్ అని ఉంటుంది. సోనార్ ఏంటంటే ఏవైనా సౌండ్స్ ఏవైతే జనరేట్ అవుతాయో అవి మాకు వినిపిస్తుందనమాట. సో, ఆ సోనార్ ఇండికేషన్స్ వింటూ ఉంటాం. అండ్ ఒకవేళ మాకేమైనా ప్రాబ్లమ్ అంటే సోనార్ అన్నది యాక్టివ్ అండ్ పాసివ్ 2 మోడ్స్‌లో నడిపిస్తాం. యాక్టివ్ మోడ్‌లో ఉన్నప్పుడు మేము ట్రాన్స్మిట్ చేస్తాం. లేదంటే నార్మల్‌గా మేము పాసివ్ మోడ్‌లో పెడతాం. పాసివ్ మోడ్ అంటే అది వింటూనే ఉంటుందనమాట. వింటూనే ఉన్నప్పుడు ఎక్కడి నుంచైనా ఏమైనా ఇండికేషన్ వస్తే అప్పుడు అది స్పాట్ చేసి అది ఆపరేటర్ ఉంటాడు అక్కడ సోనార్ ఆపరేటర్. అతనికి చెప్తుంది. అంటే ఆ మెషిన్ అతనికి చెప్తే అతను మాకు మిగతా చెప్తాడనమాట. సో, మీకు ఇలా ఆహ్, జలగణాలు కనిపించడం లాంటివి అలాంటివేమి ఉండవు. సినిమాల్లో చూపించినట్టు అలాంటివేమి విండోస్‌లో ఉండవు. నుంచి చూడడం ఏమి ఉండవన్నమాట. సార్ ఒక్క జంతువును ఐ మీన్ ఒక్క చేపని పెద్ద పెద్ద సొర చేపలు అలాంటివి కూడా చూడలేదు సార్ దగ్గర నుంచి. దగ్గర నుంచి అలా యాక్చువల్లీ సబ్‌మరీన్ సేలింగ్ వెళ్ళినప్పుడు ఇవన్నీ వెళ్ళే నేనైతే ఉంటారు. చూడలేదు. కాకపోతే ఆహ్, మేమేం చేస్తామంటే ఒక్కోసారి సర్ఫేస్‌కొచ్చినప్పుడు ఆహ్, మేమేం చేస్తామంటే మా క్రూ స్నానం చేసి ఉండదు కాబట్టి సర్ఫేస్‌కొచ్చినప్పుడు స్విమ్మింగ్ ఒకటి అప్పుడప్పుడు చేయించేవాళ్ళం. హ్మ్. సో, అలా సముద్రంలో జంప్ చేసి, స్నానం చేసి బయటికి రావడం. అప్పుడేమన్నా వచ్చిందా సార్? ఉండదు. భయపడి అది అది మనం డీప్ సీలో చెయ్యమండి. హ్మ్. అంటే నేను చెప్పింది ఇది మీకు చెప్పింది మనం ఎక్కడైతే మన పోర్ట్‌కి దగ్గరలో ఉన్నప్పుడే బిఫోర్ ఎంటరింగ్ హార్బర్ ఇలాంటివి ఓకే. ఓకే. చేసుకుంటామనమాట. డీప్ స్లిమ్ అది డీప్ సీలో ఇవన్నీ అస్సల అలా గూడా చెయ్యం. చేయరా సార్ మిమ్మల్ని? డీప్ సీలో రిస్క్ ఎక్కువుంటుంది కదా! రిస్క్ ఎక్కువుంటది. అంటే ఇంకోటేంటంటే మీ దగ్గర ఇలాంటివి చేయాలంటే డైవర్స్ ఉంటారు. వాళ్ళు డైవర్స్ మీతో ఉండాలి. వాళ్ళకి సేఫ్‌గా ఉండాలి. హ్మ్. అండ్ సీ స్టేట్ ఒకటుంటుంది. సీ స్టేట్ అంటే సీ ఏ కండిషన్ సముద్రం ఏ కండిషన్‌లో ఉందనంటే దానికి ఉంటాయి నంబర్స్ ఉంటాయి. 1, 2, 3, 4 అని ఉంటాయన్నమాట. హ్మ్. చాలా రఫ్‌గా ఉంటే అసలే రిస్క్ తీసుకోరు. ఇంకోటేంటంటే సబ్‌మరీన్ అన్నది ఒక బంతి లాంటిది. హ్మ్. మీరు సర్ఫేస్ మీద పెట్టారనుకోండి అది కంటిన్యూయస్‌గా మూవ్ అవుతది. వెరీ వెరీ రిస్కీ. సార్ అసలు యుద్ధాల్లో నేవీ ఎంత వరకు ఉంటుంది సార్? ఆహ్, మీరు ఒకవేళ ఇంతకుముందయిన యుద్ధాల్లో నేవీ ఎక్కడ కనిపించలేదు అని మీరు అనుకుంటుంటే అది అట్లా కాదండి. 1971 వార్‌లో మాక్సిమం మాక్సిమం డ్యామేజ్ కరాచీ హార్బర్‌లో జరిగింది నేవీ వల్ల. ఓహ్! అది అయిన తర్వాత ఇక్కడ బంగ్లాదేశ్ లిబరేషన్‌లో కూడా నేవీనే. బట్ యెస్ మనకేంటంటే మనకి ఇప్పుడు ఉన్న థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన పక్క దేశాల నుంచి వస్తున్నాయి కాబట్టి మీకు మాక్సిమం వినిపించేది ఆర్మీ అండ్ నేవీ. కానీ నేవీ రోల్ ఎక్కడికొస్తుంది అనంటే మీకు ఆహ్, ఇప్పుడు ఒక దేశం నుంచి ఇంకో దేశంకి మీకు ఈ గూడ్స్ వస్తున్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీకు ఈ రూట్‌లో రావట్లేదు. ఏది? మన బోర్డర్ రూట్‌లో రావట్లేదు. మీకు ఇంకా? సముద్రం రూట్‌లో వస్తాయి. ఓహ్! సముద్రం రూట్‌లో వచ్చినప్పుడు మెయిన్‌గా ఇప్పుడు ఎకానమీకి సపోర్ట్ చేసేది అనంటే నేవీనే. అర్థమైందా నేను ఆ! చెప్పింది? అర్థమవుతుంది సార్. ఆ! మీరు ఒకవేళ హిస్టరీ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనంటే మన దేశానికి ఫ్రెంచ్ కానీ, ఇంగ్లీష్ వాళ్ళు కానీ, డచ్ కానీ, పోర్చుగీస్ గానీ వీళ్ళొచ్చిందంతా సముద్రంలోనే వచ్చేసి, ఇక్కడ బిజినెస్ చేస్తాము అన్న కారణం పెట్టుకొని మన దగ్గరకొచ్చి, మన దగ్గర బిజినెస్ చేసి, ఇక్కడ నుంచి ఆహ్, ధనం తీసుకుపోయారా సార్? తీసుకున్నారు, దోచుకున్నారు. మనం ఏదైనా చెప్పుకోవచ్చు. కాకపోతే అదంతా అయింది ఎందుకు అనంటే, వాళ్ళ నేవీ అప్పుడు అలాగుండింది. వాళ్ళ నేవీని యూజ్ చేసుకున్నారు. హ్మ్. సో, ఈ రోజు కూడా మీకు ఆహ్, ఆహ్, మాక్సిమం ఎకానమీ మూవ్‌మెంట్ అయ్యేది నేవీ త్రూగానే. సముద్రం త్రూగానే. అందుకనేసే మీకు ఒక స్ట్రాంగ్ నేవీ కావాలి. అది మన దేశానికి మనల్ని ఆహ్, ఇండియన్ పెనిన్సులా అంటారు కదా! ఇండియన్ పెనిన్సులా అంటే 3 వైపులా మీకు సముద్రం ఉంది. హ్మ్. ఆ సముద్రంని ఆహ్, ఆ సముద్రం త్రూగానే మనకిప్పుడు ఇన్ని పోర్ట్స్ ఉన్నాయి. పోర్ట్స్‌లో నుంచి మీకు ఇంత దాన్నేమంటారు? ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ జరుగుతుంది. హ్మ్. అదంతా అయ్యేది, ఫెసిలిటేట్ చేసేది, అవి చూసుకునేది అంటే నేవీనే. అండ్ యెస్ టువర్డ్స్ ద కోస్ట్ అంటే కోస్ట్ గార్డ్ వస్తుంది. బట్ కోస్ట్ నుంచి కొంచెం దూరంలో అంటే నేవీ. అంటే కనిపించే 3 సింహాలలో ఈ ఆర్మీ,
ఈ ఎయిర్ ఫోర్స్ కాకుండా కనిపించిన 4వ సింహం ఈ నేవీనా సార్? మీరు నేవీకి రిస్క్ అనంటే నేను మీకు ఒకటి మాత్రం చెప్పాను కానీ, నేవీకి సముద్రమే రిస్క్ అండి. ఎందుకు అనంటే ఎగ్జాక్ట్‌లీ. సముద్రం అనేది ఇట్స్ అ ఫోర్స్ ఆఫ్ నేచర్. సో, ఒక ఫోర్స్ ఆఫ్ నేచర్‌లో మనం వెళ్ళినప్పుడు, మనము ఆ ఫోర్స్ అదొక దాన్నేమంటారు? ఇట్స్ అ డివైన్ ఫోర్స్ అన్నది మనం గుర్తించాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎదుర్కోవడమే ఒక పెద్ద ఛాలెంజ్. అది కాకుండా మీకు శత్రువుల నుంచి కానీ, లేకపోతే ఏమైనా స్పై షిప్స్, సబ్‌మరీన్స్‌గా ఉండడం కానీ, ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి. సో, ఇలాంటి సిమిలర్ ప్రాబ్లమ్ ఉంటుంది ఎవరికి అంటే, మన మౌంటైన్ బ్రిగేడ్స్ ఉంటాయి ఆర్మీలో. ఎందుకంటే మౌంటైన్స్‌లో ఒక్కొక్కసారి వెళ్తే మీకు ఆ పర్వతాల్లోకి వెళ్తే అప్పుడు అర్థమవుతుంది. అది మౌంటైన్ ఈజ్ ఆల్సో ఫోర్స్ ఆఫ్ నేచర్. ఆ ఫోర్స్ ఆఫ్ నేచర్ ఉన్నప్పుడు మనం ఆ ఫోర్స్ ఆఫ్ నేచర్ అది దాన్ని గుర్తించి తర్వాతే మనం అడుగేయగలుగుతాం అనమాట. సో, కంట్రోల్ అప్పుడు చేయడం. మీకు శత్రువు ఒకడుంటాడు. ఆ! ఇది కూడా ఒకటుంటుంది. ఇవి 2 మీరు ఛాలెంజ్‌గా తీసుకొని దాన్ని ఎదుర్కోవాలి. అప్పుడు ఆ డివైన్ ఫోర్స్ ఏం చేస్తుందని మన చేతిలో ఉండదు. మనం శత్రువుని మాత్రం మనం ఎంత చేయగలుగుతామని అది మన చేతిలో ఉంటుంది. కంట్రోల్ చేయలేం గానీ, దానికి తగ్గట్టు మనం నడుచుకుంటూ నడుచుకుంటూ పోవాల్సిందే. వెళ్ళాలి. కరెక్ట్. యెస్. సార్ కసాబ్ వచ్చినప్పుడు గూడా ఇలా సముద్ర మార్గం నుంచే వచ్చారు కదా! అప్పుడు మీరు గుర్తించలేదా సార్? అప్పుడు కసాబ్ ఇన్సిడెంట్‌లో నిజం చెప్పాలి అనంటే, అప్పుడున్న టెక్నాలజీకి తగ్గట్టు వాళ్ళని గుర్తించలేకపోయాం. కానీ ఫస్ట్ రెస్పాండర్ అక్కడ నేవీనే. నేవీ మరీన్ కమాండర్సే వచ్చారక్కడికి. అండ్ ఆ ఇన్సిడెంట్‌ని హ్యాండిల్ చేయడానికి ఇనీషియల్ రెస్పాన్స్ నేవీ నుంచి వచ్చింది. తర్వాత ఎన్ఎస్‌జీకి అది హ్యాండ్ ఓవర్ అయిపోయింది. ఆ టైంలో ఆయన ఇష్యూస్ ఓవరాల్‌గా సెక్యూరిటీస్‌లో కొంచెం గ్యాప్స్ కనిపించినవి. తర్వాత అడ్రెస్ అయిపోయినాయి. సో, ఇప్పుడు మీకు అదే సిమిలర్ అన్నది మాత్రం అవ్వట్లేదు. సో, అది అక్కడ ఓన్లీ నేవీ రెస్పాన్సిబులా అనంటే దానికి నేను ఒప్పుకోను. అన్ని ఏజెన్సీస్ ఉన్నాయి. అక్కడ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. నేవీ కూడా ఉంటుంది. కోస్ట్ గార్డ్ కూడా ఉంటుంది. మేబీ అక్కడ మన పోలీస్ కూడా ఉంటుంది. ఆల్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో, అప్పుడు అయిన ఈ గ్యాప్స్ అయితే ఏవున్నాయో నా అంచనా ప్రకారము నాకు ఐడియా లేదు కానీ, బట్ మై అండర్‌స్టాండింగ్ ఇస్ దట్ అవి బై అండ్ లార్జ్ అవి మాత్రం వాళ్ళు అడ్రెస్ చేసేసారు. సో, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్. ఇట్ ఈస్ ఒక జనరల్‌గా ఒక ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేసామనేది ఫస్ట్ చూడాలి. తర్వాత ఆఫ్‌కోర్స్ అనలైజ్ చేయాలి ఆ ప్రాబ్లమ్ ఎందుకయింది. ఐ థింక్ బోత్ హావ్ బీన్ డన్. ఇండియన్ నేవీ ముందుగానే పసిగట్టి ఎందుకు సార్ ఆపలేకపోయింది? ఐడెంటిఫై చేయడము అంటే యాక్చువల్లీ వాళ్ళు వచ్చింది ఫిషింగ్ వెసెల్‌లో. సో, కోస్ట్ వైపు నేవీ రోల్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఓకే. సో, ఏ ఆర్గనైజేషన్ చెయ్యలేదు అని నేను చెప్పడం కంటే, నేవీ రెస్పాన్సిబిలిటీ ఫిషింగ్ వెసెల్స్ ఏవైతే వస్తాయో అక్కడ వైపు నేవీ రోల్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే నేవీది మెయిన్‌గా కొంచెం సీలోకి వెళ్ళడమే ఉంటుంది. ఇందులో ల్యాబ్స్ ఎక్కడైనా కూడా ఇనీషియల్ రెస్పాన్స్ ఆర్ రాదర్ ఇది నేవీ పసిగట్టలేదా అని చెప్పుకోవడం కంటే, ఎందుకంటే అది నేవీ రోల్ కిందకి రాదు. దట్ ఈస్ మై ఒపీనియన్. బట్ తర్వాత రెస్పాన్స్ ఇచ్చింది నేవీనే ఇచ్చింది. అండ్ మిగతావి కూడా ఇనీషియల్ రెస్పాన్స్ నేవీ ఇచ్చిన తర్వాత అన్నీ ఎక్కడైతే సపోర్ట్ చేయవలసిందో నేవీ హాస్ డన్ దట్ సపోర్ట్. దట్ ఈస్ వాట్ ఈస్ మై అండర్‌స్టాండింగ్. దానికి ఉన్న అప్పుడు ఆ రోజుల్లో ఉన్న టెక్నాలజీ కంటే ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయింది. అండ్ డిటెక్షన్ మెథడ్స్ కూడా చేంజ్ అయిపోయింది. సో, ఇన్ మై అండర్‌స్టాండింగ్ నాకు తెలిసినంత వరకు లాట్ ఆఫ్ సెక్యూరిటీ మెజర్స్ హావ్ బీన్ ఇంప్లిమెంటెడ్. అలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ కావకూడదు అన్న ఉద్దేశంతో. సార్ మీ వర్క్ పరంగా సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఫ్యామిలీస్ ఎలా ఉంటారు సార్ ఇంట్లో? ఫ్యామిలీస్ మా దగ్గర ఒక సిస్టమ్ ఉంటుందండి. స్పెషల్లీ సబ్‌మరీన్స్‌లో ఏంటంటే మా టీమ్‌లో నుంచి ఒక చిన్న టీమ్‌ని మేము దించేస్తామనమాట. వాళ్ళేంటంటే షోర్ ఆఫీస్ అంటే మా హార్బర్‌లో మాదొక ఆఫీస్ ఉంటుంది. అది వాళ్ళు కంటిన్యూయస్‌గా అక్కడ వాళ్ళు డ్యూటీ చేస్తారు. సో, వాళ్ళేం చేస్తారంటే మేము సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాము, ఏమున్నాము అనేసి రోజుకొకసారి ఇంటికి కాల్ చేసి చెప్తారనమాట. ఓకే. ఓహ్! ఈరోజంతా ఓకే. వాళ్ళు బానే ఉన్నారు అన్న ఇన్ఫర్మేషన్ ఒకటి ఇస్తారు. అలాగే వాళ్ళకేమైనా అవసరం ఉంటే, ఏమైనా రిక్వైర్మెంట్ ఉండి ప్రాబ్లమ్ కానీ వస్తే ఇక్కడి నుంచి మా టీమ్‌లో నుంచి కొందరు మనుషులు వెళ్ళేసి హెల్ప్ కావాల్సిందంతా చేసి చూసుకుంటారు. సో, అలా ఫ్యామిలీకి కూడా చాలా సపోర్ట్ ఉంటుంది. ఇది కంటిన్యూయస్‌గా ఉంటుంది. అది మరి మేము సెయిలింగ్ వెళ్ళినప్పుడు అనంటే ఫ్యామిలీని డెఫినిట్‌గా మిస్ అవుతాం అందులో.
ఆబ్వియస్లీ. ఒక్కోసారి అనిపిస్తుంది వెళ్ళిన 2-3 వారాలకి పిల్లలు పెద్దగా అయిపోయారన్న ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ చాలా రోజుల తర్వాత చూసినట్టు అనిపిస్తది 2-3 వారాలకే. అదే అంటున్నాను కదా, 2-3 వారాల తర్వాత చూసినా కూడా అనిపిస్తుంది అదేంటి అప్పుడే మొన్నటి వరకు వాడు ఈ మాటలు మాట్లాడేవాడు కాదు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు అనే కొంచెం ఒక ఆలోచన మనకు వస్తుంది అనమాట. మామూలుగా ఈ డిఫెన్స్ ఫోర్స్ లో ఉన్న వాళ్ళందరి జాబ్ రిస్క్ లోనే ఉంటది కదా సార్. సో అయినా సరే మీరు ధైర్యంగా నిలబడి మన వాళ్ళందరి ప్రాణాలు కాపాడి, అలా మీ ప్రాణాలను అంటే మీ అందరి ప్రాణాలను కూడా పనంగా పెట్టి మా వాళ్ళందరినీ మనందరినీ కాపాడుతున్నారు సార్. సో దానికి మీరు నిజంగానే సెల్యూట్ చేయాలి మీకు. యాక్చువల్లీ నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలి. సర్వీస్ చేసుకోవడం ఒక ప్రివిలేజ్, అది అందరికీ దొరకదు. ఎందుకంటే చాలా మంది దాని గురించి ప్రయత్నిస్తారు, వాళ్ళకి దొరకదు. దొరికింది, ఇన్నేళ్ళు చేసుకున్నాను, అది సంతోషం నాకు. సో అండ్ మేము సర్వీస్ చేస్తాము, కానీ మాతో పాటు మా కుటుంబ సభ్యులు కూడా సర్వీస్ చేసినట్టే లెక్క. ఎస్. ఎందుకంటే మేము అక్కడ బయట ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడంతా వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు కాబట్టి అది కనిపించని సర్వీస్ అన్నమాట. సో వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరి ద్వారా నేను ఎవరైతే దీంట్లో ఈ ఫ్యామిలీలో ఎవరైతే ఒక భాగంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత చెప్పుకుంటాను. మా ఇంట్లో అయితే ఐ హ్యావ్ టు థ్యాంక్ మై వైఫ్ అండ్ మై మదర్ అండ్ ఆఫ్ కోర్స్ మా అబ్బాయిలకి ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. ఎంతో శ్రమనోర్చి మన దేశ రక్షణలో భాగమైనందుకు మా ఇండియా నెక్స్ట్ తరపున మీకు ధన్యవాదాలు సార్. హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.